జమ్మికుంటపట్నంలో అంబేద్కర్ జయంతి వేడుకలు మున్సిపల్ కమిషనర్ సరిగ్గా నిర్వహించలేదని బీజేపీ నాయకులు కమిషనర్తో వాగ్వివాదానికి దిగారు. జమ్మికుంట పట్టణంలోని అంబేద్కర్ జయంతి వేడుకలను తూతూ మంత్రంగా నిర్వహించిన జమ్మికుంట మున్సిపాలిటీ కమిషనర్ అయాజ్ నిర్లక్ష్య వైఖరిని తప్పుపడుతూ బీజేపీ పట్టణ అధ్యక్షులు కొలకాని రాజు, మాజీ మున్సిపల్ చైర్మన్ శీలం శ్రీను, మాజీ అధ్యక్షులు జీడి మల్లేష్, ఆకుల రాజేందర్ కమిషనర్లు నిలదీశారు. గతంలో మున్సిపల్ పరిధిలో మహనీయుల జయంతి వర్ధంతి వేడుకలను మున్సిపల్ అధికారులు ఘనంగా నిర్వహించేవారని, అన్ని పార్టీలకు ప్రాతినిధ్యం ఇచ్చి మధ్యాహ్నం వరకు నిర్వహించేవారని మున్సిపల్ కమిషనర్ అయాజ్ తూతూ మంత్రంగా అరగంటలో ముగించడం, అక్కడికి బీజేపీ పార్టీ నేతలు రాగానే ప్రోగ్రాం ముగిసింది అని మున్సిపల్ కమిషనర్ వెళ్తుంటే బీజేపీ నేతలను నిలదీయడంతో నిర్లక్ష్యంగా దాటవేసే ధోరణితో సమాధానం ఇవ్వగా బీజేపీ నేతలు కమిషనర్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రత్యేక అధికారి అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ లేకుండా మున్సిపల్ కమిషనర్ జమ్మికుంటపట్నంలో అంబేద్కర్ జయంతి వేడుకలు నామమాత్రంగా నిర్వహించి చేతులు దులుపుకోవడం సిగ్గుచేటని కమిషనర్ అయాజ్ ఇప్పటికైనా నిర్లక్ష్య వైఖరి వీడి రానున్న రోజుల్లో మహనీయుల జయంతి వేడుకలను అన్ని పార్టీలను కలుపుకొని ఘనంగా నిర్వహించాలని హెచ్చరించారు. కేవలం అధికార పార్టీ జీత గాడిల వ్యవహరించడం సరికాదని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ శ్రీరాంశం, పల్లెపు రవి, మోతిస్వామి, ఇటుకల స్వరూప్, నిరుపారాణి, మోడెం రాజు, రాచపల్లి ప్రశాంత్, కొమ్ము అశోక్, బురుగుపల్లి రాము, అలాగే యగ్గని చందు, రాకేష్ ఠాగూర్, కేశ స్వరూప, కనుమల లక్ష్మి, మైస లక్ష్మి, విజయ్, పోడేటి అనిల్ తదితరులు పాల్గొన్నారు. మరి 7 తారీఖు నుండి మీరు ఎవరికి చెప్పారు సార్? మీరు అందరూ మాట్లాడించినప్పుడు కేవలం బీజేపీ పార్టీని వ్యతిరేకించడానికి కారణం ఏంటి సార్? కరెక్ట్ కాదు. మీరు ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్ చేస్తుండ్రు. మేము నిన్న కూడా మిమ్మల్ని టైం అడిగినాం, మీరు టైం చెప్పలేదు. మేము రాగానే కార్యక్రమాన్ని క్లోజ్ చేసి వెళ్ళిపోతారు కాబట్టి మేము అవమానకరంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే నిన్న కూడా మా అధ్యక్షునితో గౌరవంగా ఫోన్ చేసి మాకు ప్రోటోకాల్ దీనికి సంబంధించిన టైమింగ్ ఏంటి సార్ అని చెప్పి మిమ్మల్ని అడగడం జరిగింది. మీరు టైం చెప్పకుండా మేము రాగానే మీరు క్లోజ్ చేసిపోయినాం. పార్టీని జయంతి సందర్భంగా నేను ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా జమ్మికుంట పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్గా వారికి నివాళి అర్పించడానికి రావడం జరిగింది. ఇక్కడ జరుగుతున్న కార్యక్రమంలో స్థానిక కమిషనర్ గారు మమ్మల్ని అవమానపరిచే విధంగా మైక్ కట్ చేసి మీరు రాగానే మైక్ క్లోజ్ చేసి ప్రోగ్రామ్ను క్యాన్సిల్ చేయడం జరిగింది. దీని మీద మేము తప్పకుండా జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తాం. ఎందుకంటే దళిత నాయకుని అవమానంగా మేము భావిస్తున్నాం. దీంతో పాటుగా మేము కమిషనర్ గారికి నిన్ననే టైం కోసం అడిగినాం. వారు అట్లాంటి కార్యక్రమాలు ఏది లేదని చెప్పి మేము రాగానే మమ్మల్ని అవమానపరిచిందని చెప్పి అనుకుంటున్నాం. ఎందుకంటే మేము సార్ మీరు మాకెందుకు టైం ఇస్తలే అని చెప్పంటే మమ్మల్ని రిక్వెస్ట్ చేయాలి అని చెప్పి అంటున్నాడు. రిక్వెస్ట్ ఎవరిని చేయాలి, ఎవరు చేయాలనేది కలెక్టర్ ద్వారానే మనకి తప్పకుండా తగిన గుణపాఠం చెప్పే విధంగా మేము మా భారతీయ జనతా పార్టీ మా పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్ గారి ద్వారా కలెక్టర్ గారు కలిసి మా అవమానాన్ని ఈ భారతీయ జనతా పార్టీ అవమానంగా చేసే విధంగా తప్పకుండా వారి మీద చట్టపరమైన శాఖాపరమైన చర్యలు తీసుకునేంత వరకు జయంతిని పురస్కరించుకొని మేము నిన్న కమిషనర్ గారికి ఫోన్ చేసి సార్ మరి అఫీషియల్గా ప్రోగ్రామ్ చేస్తున్నారా లేకుంటే మేము ఏమైనా చేయాలని చెప్పి ఫోన్ చేయడం జరిగింది. చేస్తే మేము అంటే ఏ పాలకవర్గం లేదు, ఇప్పుడు ఏ పార్టీని పిలవట్లేదు, మీరు రండి అందరి పార్టీలతో సమానంగా చూసుకుంటామని చెప్పి అన్నారు. కానీ ఇలా కమిషనర్ గారు మా మాజీ చైర్మన్ అయినటువంటి దళిత వర్గానికి చెందినటువంటి శ్రీనాథ్ కూడా కనీసం మాజీ చైర్మన్ అనే విలువ ఇవ్వకుండా మా జాతీయ పార్టీని అయినటువంటి బీజేపీ పార్టీని అవమానపరిచింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏ అధికారం వచ్చినా ఏ అధికార పార్టీ ఉన్నా వాళ్ళ అడుగులకు మడుగులు వస్తూ ఉన్నారు తప్పించి భారతీయ జనతా పార్టీ నాయకులన్నా కార్యకర్తలన్నా వాళ్ళు ఒక పూచిక పుల్లు లెక్క తీసేస్తా ఉన్నారు. ఈ వైఖరి కరెక్ట్ కాదు. పాలక వర్గం అనేది ఉన్నప్పుడు మీరు ఒక విధి విధానాలు నియంత్రణ వేయరు. ఈ రోజున పాలక వర్గం లేదు కాబట్టి మా వాళ్ళు కూడా ఫోన్ చేసి అడగడం జరిగింది. కమిషనర్ గారు మీరు అధికారిక ప్రోగ్రాం చేస్తూ ఉన్నారు కదా, మరి అన్ని పార్టీలకు సమన్వయం ఇస్తుండ్రా లేకుండే ఉంటే మీరు ఇండివిజువల్గా చేస్తున్నారంటే అసలు పార్టీలతోటి సంబంధం లేదండి. మేము అంబేద్కర్ గారి జయంతిని చేయడం జరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా కూడా ఈ ప్రోగ్రాంలో అందరూ కూడా ఆహ్వానితులే అని చెప్పారు. ఇక్కడికి వచ్చి చూస్తే గతంలో ఏం జరిగేది, పొద్దున 9 గంటలకు మొదలు పెడితే మధ్యాహ్నం 1 గంట వరకు వివిధ పార్టీల వాళ్ళు వివిధ సంఘాల వాళ్ళు ఎవరొచ్చినా కూడా వాళ్ళను మాట్లాడమని చెప్పి వాళ్ళకి అవకాశం ఇచ్చేది. కానీ